హాయ్ అండి. నేను బ్రేక్‌ఫాస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. ఒక 5 క్విక్‌గా అయిపోయే బ్రేక్‌ఫాస్ట్‌లయితే నేను చూపిస్తానండి. అందులో ఇది ఫస్ట్ వన్ అండి. ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను నేను. దాంట్లో హాఫ్ కప్ రాగిపిండి అనేది తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా మొత్తం కూడా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఒక ఆనియన్, ఒక టమాటో, అలానే పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. క్యారెట్ ఉంటే క్యారెట్ యాడ్ చేసుకోవచ్చండి. అలాగే క్యాప్సికమ్ ముక్కలు ఇలా మన దగ్గర ఏవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ తర్వాత మనం తీసేసుకొని కొంచెం సాల్ట్, అలానే జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ తురుము, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా మనం దోసలు వేసేసుకోవడమేనండి. చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి, అలానే హెల్దీ కూడా అండి. ఖచ్చితంగా ఈ బ్రేక్ఫాస్ట్ సిరీస్ అనేది ఫాలో అవ్వండి. మనకి చాలా తొందరగా అయిపోయే ఎర్లీ మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్కి కానీ, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు హడావిడి లేకుండా ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే మనకు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా 2 గెరిటెలు అయితే నేను ఈ పిండి అయితే వేసుకున్నానండి. ఎక్కువ స్ప్రెడ్ చేయొద్దండి, హోల్స్ పడిపోతాయి. ఇది అనేది ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉంచండి. మంచిగా కుక్ అయిపోతుంది. 2 వైపులా కూడా కాల్చుకోండి. చాలా బాగుంటాయండి దోసలు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇందులోకి ఎలాంటి చట్నీ కూడా అవసరం లేదండి. కొంచెం టమాటో చట్నీ కానీ లేదా ఆవకాయ గుజ్జు కానీ ఉంటే సూపర్గా ఉంటాయండి దోసలు. మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా అలా టమాటో చట్నీ కానీ ఆవకాయతో కానీ నంచుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. అలాగే నా ఛానల్లో మీషో హోల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా చూడండి, మీకు కూడా నచ్చుతాయి.